రేవంత్ రెడ్డి కుమ్మక్ కావడం వల్లే సీబీఐ విచారణకు ఆలస్యం చేశారన్నారు ఎంపీ లక్ష్మణ్. 22 నెలలు ఎందుకు ఆలస్యం చేశారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. కాళేశ్వరంపై అన్ని ఆధారాలను సీబీఐకి ఇవ్వాలి అంటున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం, అటు బీజేపీ మాత్రం ఇప్పటికే ఆలస్యమైంది, ఖచ్చితంగా స్పీడప్ చేయాలి అనేది బీజేపీ డిమాండ్గా ఉంది. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు చెప్తున్నట్టే ముఖ్యమంత్రి సీబీఐకి అప్పగించారు, ఏం చెప్తారు? 2 రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు 2 కూడా, అది బీసీ బిల్లు ఆమోదం కానివ్వండి, లేదా కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐకి అప్పగించడం కానీ, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. ఏదో మసిపూసి మామిడికాయ చేయడానికి 2 రోజుల సమావేశాలు. ఈ 22 నెలలు మీకు ఆ బీసీ బిల్లు తీసుకురావడానికి, తర్వాత జీవో జారీ చేస్తామని చెప్పడానికి ఎందుకు జాప్యం జరిగిందో మీరే చెప్పాలి. ఇదే తంతు మొదట్లో చేసినట్టయితే ప్రజలకు మీ మీద ఏమైనా నమ్మకం ఉండేది. కానీ మీరు ఆర్డినెన్స్లు అన్నారు, లేదా బిల్లు అన్నారు, లేదా కేంద్రం అన్నారు, చివరికి జంతర్ మంతర్ వద్ద వెళ్ళి ముఖ్యమంత్రి సైతం ధర్నా చేశాడు. అంటే బీసీలకు మోసం చేసే నైజం మీది, కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు ఈ 2 విషయాల్లో కూడా. అందుకనే నిన్న చివరికి మళ్ళీ బిల్లు, ఇదే బిల్లు మొదట పెడితే ఎవరు కాదన్నారు. కానీ ఈ చిక్కులు న్యాయపరమైన దీన్ని అధిగమించడానికి తీసుకునే చర్యలు ఏమిటో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. 42% అమలు చేయడానికి ఏర్పడే అవరోధాలు న్యాయపరంగా అధిగమించడానికి ఏమైనా పటిష్టమైన చర్యలు తీసుకున్నారా, లేదా మీనమేషాలు లెక్కబట్టి ఏదో తూతూ మంత్రంగా చేశారా? మొత్తం బీసీ సమాజం కూడా మిమ్మల్ని విశ్వసించడం లేదు, మీ పట్ల చిత్తశుద్ధి శంకిస్తున్నారు. కాబట్టి బీసీ బిల్లు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా మేము మొదటి నుంచి కూడా ఇది అంతరాష్ట్ర సంబంధించినటువంటి సమస్య, అనేక సంస్థలు, కేంద్ర సంస్థలు ఆర్థికంగా ఆదుకున్నటువంటి ప్రాజెక్టు కాబట్టి జరిగినటువంటి అవినీతి, దోపిడీ, కుంభకోణం కేంద్రం దర్యాప్తు సంస్థలైన సీబీఐ ద్వారా జరుగుతుందని చెప్తే ఎగతాళి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, అపహాస్యం చేసినటువంటి వారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుని హోదాలో మాత్రం అన్ని ఆధారాలు ఉన్నాయి, నిగ్గు తేలుస్తాం 6 మాసాల్లో మేము అధికారంలోకి వస్తే అని చెప్పారు. 22 మాసాలు పట్టింది. ఎందుకు మరి నిగ్గు తేల్చలేకపోయారు? ఏం ఒప్పందం జరిగింది మీ మధ్యలో లేదా కేసీఆర్ మధ్యలో? ఇవాళ కేసీఆర్ కూడా ఎందుకు మాట్లాడతలేదు? ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఇవాళ మీరు ఆనాడు మరి అపర భగీరథులని చెప్పుకున్నటువంటి మీరు, లేదా గొప్ప ఇంజనీర్గా చలామణినటువంటి మీరు, మీరే ఆ ముఖ్యమంత్రి ఇంజనీర్గా వివరించిన మీరు, ఇవాళ ఇన్ని మరి మరి ప్రశ్నిస్తూ ఉంటే, ఇన్ని సంస్థలు తప్పుపడుతూ ఉంటే కూడా ఎందుకు మీరు నోరు విప్పటలేదు కేసీఆర్ గారు? అదే రకంగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు జాప్యం జరిగినారో మీరే ప్రజలకు సంజాయించుకోవాలా. ఇప్పటికైనా సిబిఐ దర్యాప్తు ఆదేశించామని చేతులు దుప్పుకుంటే సరిపోదు, ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ఆధారాలు, ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా ఆధారాలు ఉన్నాయని చెప్పారు, ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు, ప్రభుత్వం మీది, సంస్థలు మీ దగ్గర ఉన్నాయి, మీకు విజిలెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఆ రకంగా క్యాగ్ రిపోర్ట్ ఇచ్చింది, అన్నీ కూడా సిబిఐ ముందు పెట్టి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్కి ఏ శిక్ష విధించారో రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కి అదే శిక్ష విధిస్తారని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఏం చెప్పారో అన్ని ఆధారాలు ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలనేది లక్ష్మణ్ డిమాండ్ ఉంది. వీడియో జర్నలిస్ట్ రెడ్డితో నరేష్ అలంశెట్టి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.